కమర్షియల్గా ఇలా ఎన్ఆర్ఐ పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో ఉండిపోయిన వాళ్ళకి చచ్చిపోతే దహన సంస్కారాలు చేసే ఒక సంస్థ. అవును, చూశాను. అవును. చూసాను కూడా. హ్మ్. హ్మ్. అందులో అది అప్లికేషన్ ఫిలప్ చేసి అప్పుడు అడుగుతుంది, బూడిద మీకు పంపించాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్లైట్లో పంపించాలి కదా వాళ్ళు. తర్వాత ఫ్లవర్స్, ఇండియన్ ఫ్లవర్స్ సరిపోతాయా, ఫారెన్ ఫ్లవర్స్ కావాలా? మా అమ్మకి ఫారెన్ ఫ్లవర్సే ఇవ్వండి. ఫారెన్ ఫ్లవర్స్ అంటే గ్రేట్ కదా మరి ఇండియన్ ఫ్లవర్స్ కంటే. అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇండియాకి ఫారెన్కి కంపారిజన్ అని అప్లికేషన్ చెప్తాడు. మీరు చేసేసి బూడిదని ఏం చేసుకుంటా ఉంటుంది వాడు పెళ్ళం. అది బూడిద మనం ఏం చేసుకుంటామండి, అమెరికాలో ఎక్కడ పెట్టుకుంటాం ఆ బూడిద అంటది. బూడిద అక్కర్లేదమ్మా అంటాడు. కానీ అదే బూడిదకి ఇండియాలో ఎంత ప్రత్యేకత ఉంది. దాన్ని పెట్టి వాసన గట్టి కుండలో పెట్టి దాచి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ మన నదుల్లో కలుపుతారు. కాశీ, నదుల్లో కలుపుతారు. మరి అంత ప్రత్యేకత ఉంది. అది ఒట్టి బూడిదలో వాళ్ళకి కనిపించింది. అదే భారతదేశంలో అదే బూడిదకి అంత విలువ ఉంది. చచ్చిపోయాక ఏం చేస్తాం అని అనుకుంటారు. కానీ మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళ బాబతో జ్ఞాపకాలు చిరంజీవిలాగా మైండ్లో ఉండిపోతాయి కదా. దానికి అది ఎప్పటికీ పోవవి. అంచేత చచ్చిపోయిన బూడిదకి కూడా అంత విలువ ఉంది. ఫారిన్ కంట్రీస్లో మ్యారేజ్ బూడిదకి విలువ లేదు. అక్కడ అసలు ఎలక్ట్రిక్ మిషన్ తోటి ఈ కొరువు పెట్టడాలు, ఈ సింగినాదాలు ఇవన్నీ ఉండవు కదా అక్కడ.